ఇండస్ట్రీ యువతల మాట్లాడుకుంటే, ఇప్పుడు అవతల మాట్లాడుకుంటే మీరు చాలా చాలా లేట్ చేస్తారు సినిమాకి మ్యూజిక్ ఇచ్చే విషయంలో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చే విషయంలో మాత్రం ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని నానా రకాలుగా హింసిస్తారని చెప్పేసి మీ మీద ఒక టాక్ ఉంది. ఓకే, దానికి మీరు ఎలా జస్టిఫై చేసుకుంటారండి? అడగండి. మీరు చెప్పండి సార్, తర్వాత ఆయన అడుగు. యాక్చువల్లీ అది అలా లేదండి. నేను ఒక మూవీ స్టార్ట్ చేసి ఆ మూవీ ఎండ్ వరకు నేను దాంతోనే ఉంటాను. ఆ మూవీ ఎన్నిసేపు పోతుంది, ఎన్ని ఇయర్స్ పోతుంది అన్నది నా చేతిలో లేదండి. వాళ్ళతో తోడు ఉంటున్నా అంతే. ఇది నా డిలే గురించి బయట వస్తుంది. మూవీలో ముందు పిందు మాట్లాడతారండి. యాక్చువల్లీ అదిలో నమ్మకండి, అది ప్రమోషనే. యాక్చువల్లీ ఒక సాంగ్ చేయడానికి 1 వీక్ పైన పోతే ఒక మ్యూజిక్ డైరెక్టరే కాదండి. నేను 1 వీక్ పైన తీసుకోను ఏ మూవీకు. ఈ మూవీలో కూడా ఒక మెలడీ సాంగ్ అక్సెప్ట్ చేస్తారా లేదని భయంతోనే ఇచ్చాను. ఎందుకంటే మెలడీస్ ఇప్పుడు చాలా తక్కువ వస్తుందండి. అలా ఇచ్చినప్పుడు మారుతి గారు చేసినది ఒక 45 మినిట్స్లో ఒక సాంగ్ చేశాము. చేసి ఇది నచ్చుతుందా అన్నట్టు అడిగినప్పుడు ఇదే మన సాంగ్ అని చెప్పారు. దాని గురించి నా దగ్గర ఒక అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ మాట్లాడారు. ఒక సాంగ్ బాగా ఉంది అని విష్ణు గారు. మూవీకి వెనకాల ఎంతసేపు వాళ్ళు ఒకరొకరు తీసుకుంటున్నారు అనేది వాళ్ళకి మాత్రమే తెలుసు. బయట రూమర్స్ కూడా వస్తుంది, మనం అది పట్టించుకోకూడదు. ఎందుకంటే ఏదైనా సార్ రెహమాన్ సార్ మీద కూడా వచ్చింది, నా మీద వస్తుంది, మీ మీద వస్తుంది. మీరు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వండి, మీ మీద వస్తుంది.